బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచెనపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న హైవే మెయింటెనెన్స్ లారీని ఢీకున్న శాంత్రో కారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి. మరొకరి పరిస్థితి విషమం. మృతులందరూ హైదరాబాద్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు. హైదరాబాద్ నుంచి తూర్పు గోదావరి జిల్లా ఎడిది గ్రామంలోని ఓ ఆలయానికి ప్రత్యేక పూజల నిమిత్తం వెళుతున్నట్టుగా సమాచారం అందుతోంది. అనంతరం ఒక వివాహ కార్యక్రమానికి కూడా హాజరు కావాల్సి ఉంది. ఘటనా స్థలంలో భర్త బోగిళ్ల వెంకట సత్య సురేష్, భార్య నవ్య ఇద్దరు మృతి చెందగా వీరి కుమార్తె వాసవి కృష్ణ తణుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి. మృతుల బంధువు ఉప్పులూరి శ్రీరమ్య మెరుగైన వైద్య నిమిత్తం రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రికి తరలింపు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిమిత్తం తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం రూరల్ మండలం నేషనల్ హైవే నెంబర్ 16 కుంచెనపల్లి వద్ద ఉన్నాం. కుంచెనపల్లి వద్ద హైవే మెయింటెనెన్స్ వెహికల్ ఏదైతే ఉందో హైవే వెహికల్ మెయింటెనెన్స్ ను అతి వేగంతో వచ్చిన శాంట్రో కారు ఢీకొనడంతో ఇద్దరు అక్కడే మృతి చెందారు. ఒక చిన్న పాపను ఇంకొక మహిళను తణుకు ఆ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్టుగా అయితే ప్రస్తుతం ఏరియా హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ తరలించినట్లుగా ప్రస్తుతం అయితే మనకున్న సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంకా ఇక్కడికైతే పోలీసులు అయితే చేరుకోలేరు. అయితే వీళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నట్లుగా ఈ కార్ లో లగేజ్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ ట్యాగులు ఉండడము, ఈ కారు డాష్ బోర్డ్ లో రావులపాలెం సంబంధించిన ఒక వివాహ శుభలేఖ ఈ రోజు జరగాల్సిన శుభలేఖ ఉండడంతో హైదరాబాద్ నుంచి ఇతర దేశాల నుంచి డైరెక్ట్ గా వచ్చిన ఈ పాసింజర్స్ ఎవరైతే ఉన్నారో రావులపాలెం నేరుగా వివాహానికి వెళ్తున్నట్లుగా అయితే మనకైతే ప్రస్తుతం అందుతున్న సమాచారం. అది కూడా పూర్తి స్థాయిలో మనం ధృవీకరించలేము. అయితే ఆ కార్డుని బట్టి అయితే రావులపాలెంలో ఈ రోజు జరిగే వివాహ వేడుకకు వీరు హాజరవుతున్నట్లుగా ప్రస్తుతం అయితే సమాచారం ఉంటుంది. అయితే కార్ అయితే నుజ్జు అయిందని చెప్పాలి. శాంట్రో కార్ లో ఇరుక్కున్న మృతదేహాలను తీయడానికి కూడా ఇప్పుడు హైవే సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మిగిలిన ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా ఒక చిన్న పాప ఇంకో మహిళను తణుకు హాస్పిటల్లోకి చేర్చినట్లుగా తెలుస్తోంది. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా.